అందరికీ నమస్కారం అండి. 1990 నుంచి 2000 సంవత్సరం మధ్యలో పుట్టిన వాళ్ళకి భవిష్యత్ ఎలా ఉండాలి, కనీసం నేను ఏ మార్గంలో వెళ్ళాలి, నేను జీవితంలో సెటిల్ కావాలంటే ఏ బాట మట్టి నడవాలి అని కనీసం చెప్పే నాదుడు లేక, ఎంతోమంది అట్లా ఇంజనీర్లు కాలేక, అట్లా టీచర్లు కాలేక, అట్లా ఉద్యోగులు కాలేక, అట్లా ప్రైవేట్ బిజినెస్లు పెట్టుకోలేక నరకయాతన అనుభవించి చాలని బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడే జనరేషన్ వాళ్ళు 2000 నుంచి వాళ్ళందరికీ ఎటు నుంచి వెళితే నువ్వు ఏ మార్గానికి వెళ్తావని చెప్పే నాదులు కోకొల్లలుగా ఉన్నారు. కానీ ఆ మార్గం బట్టి వెళ్లే ఒక స్పృహ నేటి యువతలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తీరా 25-30 సంవత్సరాలు దాటిన తర్వాత పలానా అన్న చెప్పిన మాట నేను విని ఉంటే ఈ రోజు నేను జీవితంలో సెట్ అయ్యేవాడిని, పలానా సోదరుడు చెప్పిన మాట విని ఉంటే నేను ఈ రోజు నేను నా ఒక బండి పైన ఉండేవాడిని, ఒక కారు పైన ఉండేవాడిని, ఒక ఇల్లు కొనుక్కునేవాడిని, నా కాళ్ళ మీద నేను బ్రతికేవాడిని, మా అమ్మా నాన్నను చూసుకోగలిగేవాడిని. కనీసం ఇప్పుడు అమ్మా నాన్నకి ఏదైనా జరిగితే హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకోవాలన్నా, లేకపోతే వర్షాలు పడి ఇల్లు కూలిపోతున్నా, లేకపోతే మన కాళ్ళ మీద మనం బ్రతకాలన్నా నరకయాతన అనుభవిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా నేటి యువత తీసుకోవాల్సింది ఏంటంటే, మీరు దేనిలో నైపుణ్యం కలిగిన వాళ్ళు ముందు ఎన్నుకోండి. ఆ నైపుణ్యాన్ని మీకు తెలిసిన వాళ్ళు, లేకపోతే ఇంకా అందులో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నేను ఇందులో ఇంకా పరిపూర్ణత జ్ఞానం సంపాదించాలంటే ఏం చేయాలి, నేను ఈ ఉద్యోగం సంపాదించాలంటే ఏం చేయాలి, నేను ఈ స్కిల్ సంపాదించాలంటే ఏం చేయాలి అనేది పూర్తిగా డాటా వాళ్ళ దగ్గర తీసుకొని దాని ప్రకారం ముందరికి నడిస్తే జీవితంలో తప్పకుండా ఒక నిర్ణయాన్ని, ఒక మంచి కొటేషన్ ఉంటుందండి. నాకు 10,000 కిక్కులు కొట్టినవాడంటే భయం లేదు, కానీ ఒక్క కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే భయం అని అంటారు. కాబట్టి నువ్వు ఎన్నుకో, ఒక షాప్ పెట్టుకుంటావా, ఒక పోలీస్ అవుతావా, ఒక టీచర్ అవుతావా, ఒక బిజినెస్ పెడతావా, ఒక షాప్ పెడతావా, లేకపోతే పూర్తిగా వ్యవసాయమే చేస్తావా, ఏదైనా చెయ్యి. కానీ దానిలోనే ప్రాణం పెట్టి నువ్వు చేస్తే మాత్రం తప్పకుండా జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటావు. మీ అమ్మా నాన్న బతికున్నప్పుడే, అంటే మనం మన కాళ్ళ మీద నిలబడితే మన అమ్మా నాన్న వాళ్ళ ఆయుస్సు దేవుడిచ్చిన ఆయుస్సు కంటే ఇంకొక 10 సంవత్సరాల ఆయుస్సు ఎక్కువ ఉంటుందండి. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని సంతోషపరిచి మనం మన కాళ్ళ మీద నిలబడి మనం జీవితంలో సక్సెస్ కావాలని, ఇది ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటుందని మాత్రమే చేయడం జరిగిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.